కలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. కీర్తన 10వ అధ్యాయంలో నిరాధారులకు ఆధారు ఆయనే, అనగా ఆధారం లేని వారికి ఆధారం ఆయనే. 4వ కీర్తన 1వ వచనంలో నా నీతికి ఆధారమగు దేవా, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడువు నీవే. 8వ వచనంలో యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. 12వ అధ్యాయము 6వ వచనంలో 12వ కీర్తన, నేను ఈ కీర్తనని మాట్లాడుతున్నాను. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఎన్నిసార్లమ్మా? 7 సార్లు మట్టి మూసలో వేసి అగ్నితో కాల్చబడిన వెండి అంత పవిత్రములట భగవంతుని యొక్క మాటలు. 13వ కీర్తనలో నేనైతే నీ రక్షణ యందు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. 16వ కీర్తన 8వ వచనంలో సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మనం చదివామే కీర్తన 3వ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో మీరు పైనున్న వాటి యందు మీ మనసు పెట్టుకోవాలి, పైనున్న వాటిని వెతకాలి. అనగా మీ మనసంతా కూడా భగవంతుని వెతకడంలోనే ఉండాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. అప్పుడు మిగిలినవి నీవేవైతే ఆశపడుతున్నావో నీ హృదయ వాంఛలు, కోరికలు వాటంతట అవే నెట్టుకొస్తాయి. ఇది ఎలా జరిగిందో నీకు అర్థం కాదు. మొదట మనం చేయవలసిన పని భగవంతుని మీద ఆధారపడడం. సదాకాలము 16వ కీర్తన 8వ వచనంలో అన్నాడు, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. జీవమార్గమును నువ్వు నాకు తెలియజేసేది ప్రభువా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. మనసులో ఉన్న ప్రతి వేదన, చింత అన్నిటినీ వదిలిపెట్టి మన ఒట్టిగా ఆయన దగ్గర మనం కూర్చోవాలి. మనల్ని ఆయన సన్నిధిని సంపూర్ణమైన సంతోషం మనకి సంపూర్ణముగా, అనగా ఎప్పుడు నిత్యము ఎల్లప్పుడూ ఒకే సంతోషం ఉంటుంది. ఏదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సంతోషం ఉండి తర్వాత వెళ్ళిపోయే సంతోషం కాదు. నీ కుడి చేతిలో ప్రభువా నిత్యము సుఖములు కలవు. 17వ కీర్తన 15వ వచనంలో నేనైతే నీతి గలవాడనే నీ ముఖదర్శనం చేస్తాను, అనగా నీ వాక్యాన్ని ఉదయాన్నే చూస్తాను ప్రభువా. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను తండ్రి. నా ఆశను ఉదయాన్నే నీ సన్నిధిలో మోకరిల్లాలి, నీ సన్నిధిలో ప్రార్థన చేయాలి, నీ ముఖ దర్శనాన్ని చేస్తాను. నువ్వు నాకు కనపడాలి తండ్రి, నీవు నాకు దొరకాలి, నిన్నే నా మనసంతా నీ మీద నిలిచి ఉండాలి. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో తండ్రి నా ఆశను తీర్చుకుంటాను. 5వ కీర్తనలో 3వ వచనంలో అంటాడు, యెహోవా ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినబడాలి. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటాను ప్రభా. ఎవరి కోసం? భగవంతుని కోసం. ఉదయాన్నే మన కంఠస్వరాలు భగవంతుని సన్నిధిలో వినబడాలి, ప్రార్థన చేయాలి. ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటాను. నా కష్టాలని, నా బాధల్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, ఆయాసాలను అన్నిటినీ నీ మీద పడవేయడానికి, నా చింతంతా నీ మీద వేయడానికి ప్రభువా కాచుకుని కూర్చుంటాను. ఎవరితో చెప్పుకుంటాను బాధ? ఎవరితో చెప్పుకుంటే వింటారు? ఒకరోజు వింటారు, 2 రోజులు వింటారు. వారికి కూడా పనులు ఉంటాయి కదా. ఏమంటాం? ఇదే పనా నీకు అంటాం. కానీ భగవంతుడు అట్లా కాదమ్మా. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు.
ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటాడు అంటాడు భక్తుడు. కీర్తన 18 మొదటి వచనంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నా ఆశ్రయించిన నా దుర్గం. భగవంతుని మీద మనం ఆశ పెట్టుకుంటే, యేసయ్య మీద ఆయన వెతికితే, యేసుక్రీస్తు వారిని మన మనసు నిండా ప్రభువా నీవు నాకు చాలు, నీవు ఉంటే చాలు, నువ్వు దొరికితే చాలు ప్రభువా. నిన్ను ఆయన గట్టిగా పట్టుకుని ఉండాలి, మనల్ని ఆయన పట్టుకుని ఉండాలి, మనం ఆయనలో నివాసం చేయాలి, మనలో ఆయన నివసించాలి. యెహోవా 19వ కీర్తన 14వ వచనంలో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. 27వ కీర్తన మొదటి వచనం అంటాడు, యెహోవా నాకు వెలుగును నాకు రక్షణయునైనాడు, నేను ఎవనికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గం, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవనికి వెరతును. 13వ వచనంలో, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకుని నా హృదయమును నిబ్బరపరుచుకొనుచున్నాను అంటాడు. యెహోవా నా ఆశ్రయమా, నా కేడమా, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలుగును. 28వ కీర్తన 7వ వచనం, సాయంకాలమున ఏడుపు వచ్చి, ఏమంటాడమ్మా, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రియుండినను, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రియుండినను, ఉదయమున సంతోషము కలుగును. నా ప్రాణమా మౌనముగా నుండక, నా ప్రాణమా మౌనముగా నుండక నిన్ను కీర్తించెదను. నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చినావు ప్రభా. నువ్వు నా గోని బట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. సాయంకాలమున ఏడుపు వచ్చి ఎవరికి చెప్పుకోలేని బాధ, నాలో నేను కుమిలిపోయాను ప్రభువా. ఒకరోజు వింటారు, 2 రోజులు వింటారు ప్రభువా. తండ్రి నీ కృప ఆకాశము కంటే ఎత్తైన తండ్రి, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించినది ప్రభువా. జనముల్లో నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను, ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను. కాగా నా జీవిత కాలమంతయు నేను ఎలాగున స్తుతిస్తాను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం, నా ప్రాణదుర్గం. యెహోవా నాకు వెలుగు, ఎవనికి భయపడుదును, ఎవనికి వెరతును. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. ఆయనకు నేను మొర్రపెట్టిదిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండెను. నా హృదయంలో ప్రభువా నిన్ను ఇలాగన స్తుతించేదను. భగవంతుడు మన జీవితాల్లో చిన్ని మాటలండి, మనం ఎక్కువగా ఆయన పట్ల మన ఆశ కలగాలంటే, వాక్యాన్ని మనం ఆయన మీద ఆశ పెట్టుకోవాలంటే ఈ వాక్యమే. అందుకే దావీదు పలికిన మాటలు కొన్ని మీకు పలికి నేను వినిపించాను. భగవంతుడు ఈ ఉదయకాలన 138వ కీర్తనలోకి మనం వెళ్తున్నాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. 8 వచనాలు ఉన్నాయి. ఇందులో మనం మొట్టమొదట చూడవలసింది, భక్తుడు అసలు ఎలాగన స్టార్ట్ చేస్తున్నాడంటే 3వ వచనంతో స్టార్ట్ చేస్తున్నాడు. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చావు. కీర్తన 138వ కీర్తన 3వ వచనం, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చావు ప్రభువా. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. త్రాణ అనగా అర్థం ఏంటి? జీవం. త్రాణ అనగా అర్థం
శక్తి. త్రాణ అనగా అర్థం బలం. త్రాణ అనగా ఆశ, మరలా ఆశ పుడుతుంది. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చావు. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచి అనగా దాని అర్థం ఏంటంటే భయపడుతున్నాడు. తన శ్రమను బట్టి, తన భవిష్యత్తుని బట్టి, తన జీవితం, తన కుటుంబం ఏమైపోద్దో, తన భవిష్యత్తు ఏమైపోద్దో, పరిస్థితులు ఎలాగుంటాయో, ఈరోజు ఎలా గడుస్తుందో, రేపు ఎలాగ ఎదుర్కోవాలో, రేపు ఏ ఆపద ఎదురొస్తుందో, ఎలాగ నీ సమస్య నుంచి గట్టెక్కగలను, ఈ గట్టు పరిస్థితుల నుంచి ఎలాగ బయటపడగలను, ఈ అవమానం నుంచి, ఈ నింద నుంచి ఎలాగన బయటపడగలను. 7వ వచనంలో చూడండి, 138వ కీర్తన 7వ వచనంలో, నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదు. అంటే అర్థమేంటి? భక్తుడు ఆపదల్లో ఉన్నాడు. భక్తుడు తను ఎంతో భయపడినటువంటి స్థితిలో ఉన్నాడు. అనగా ఎంత భయంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా. అందుకే ఆశీర్వాదం అంటే ఏంటనుకున్నారు? అభివృద్ధి అంటే ఏంటనుకుంటున్నారు? భగవంతుని మనతో ఉండడం, వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవడం, వాక్యమును వెతకడం. ఆయన మనతో ఉంటే ఎంత జటిలమైన సమస్య అయినా మనకు పెద్దగా కనబడతాము. ఇతరుల సమస్యలతో పోలిస్తే మన సమస్య చాలా చిన్నగా ఉంటుంది. మీరు అలాగనే ఆలోచించాలి. ఇతరుల ధనంతో మనం పోల్చుకుంటాం, ఇతరుల అంతస్తులతో మనం పోల్చుకుంటాం, ఇతరుల అభివృద్ధితో మనం పోల్చుకుంటాం. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా మనకున్న కింద ఉన్నటువంటి వారి సమస్యలు, మనకంట భీకరమైనటువంటి వారు తినడానికి తిండి లేదు, ఇంట్లో సమాధానం లేదు, ఇబ్బంది, ఆరోగ్యం లేదు, మనకు భగవంతుడు చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, ఉండడానికి ఇల్లునిచ్చాడు, అన్నీ సక్రమంగా ఉన్నాయి. అయితే మనకంటే క్రింద ఉన్నటువంటి వారి గురించి ఆలోచించండి. మనకంటే బాధపడే ఆసుపత్రిలో దిక్కు దివానం లేక, అయ్యో డాక్టర్లు చెప్తారు మా వాళ్ళు కాదని విలవిల్లాడిపోతారు. రేపు నా భవిష్యత్తు ఏంటని ఆసుపత్రి గుమ్మం దగ్గర, ఆసుపత్రి ఆ యొక్క మధ్యలో రిసెప్షనిస్ట్ దగ్గర, ఆ యొక్క వేచి ఉండే గదుల్లో ఎంతమంది దుఃఖపడడం ఎప్పుడైనా మనం చూస్తూ ఉంటాం కదమ్మా. మనకు తెలుసు కదా. వారు ఏం చేయాలో తెలియని, ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, ఎక్కడి నుంచి బాధల నుంచి గొట్టెక్కగలం. అనగా ఆశీర్వాదం అనగా ఆయన మనతో ఉండడం, మన కూడా ఉండడం, మనం ఆయనతో ఉండడం, ఆయన మనల్ని పట్టుకోవడం, మనం ఆయన్ని పట్టుకుని ఉండడం, మనలో ఆయన నివసించడం, మనం ఆయనలో నివసించడం. నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావళిని. నాలో మీరు అంటుకట్టబడి ఉండాలి, ఆయన కనెక్షన్ అవి ఉండాలి, భగవంతునితో మనం మమేకం అవ్వాలి, ఆయనలో లీనమవుతూ ఉండాలి. ఆయన పక్కనే మనం ఆయనతో కూర్చున్నప్పుడు మనం ఈ లోకం పెద్ద ఇక్కడ వచ్చే కష్టాన్ని, ఇక్కడ వచ్చే బాధల్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని పెద్దగా మనం ఏం కాదండి. భగవంతుని మనం తలుచుకుని, ఆయన పక్కన పెట్టుకుని, ఆయనతో పట్టుకుని, ఆయన మనల్ని ఆదరిస్తూ ఉంటే, అందుకే మహోన్నతిని చాటున నివసించేవాడు ఏమన్నాడమ్మా? సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. భగవంతుడు అంటాడు, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించే దేవుడు, మహోన్నతిని చాటున నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. అందుకే అన్నాడు ఒక మాట, యెహోవా నీవే నా ఆశ్రయం అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని వ్రాయబడింది. అంత కేర్ తీసుకుంటా ఉంటాం. ఒకవేళ తల్లి అయినా మరుస్తుందేమో, తండ్రి అయినా మరుస్తాడేమో, చూడుము నేను నిన్ను నా అరచేతుల మీద చెక్కినాను. ఎల్లప్పుడూ కంటిన్యూగా అండి, అది నిరంతరము. అందుకే ఏమన్నాడు 121వ కీర్తనలో, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, మన శుభ్రంగా గురకపడి నిద్రపోతూ ఉంటాం. భగవంతుడే మనల్ని ఆటోమేటిక్ యాంత్రికంగా ఆయన నిన్ను యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడట. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు, ఈ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడునుగాక.
అందుకే నేను మొర్రపెట్టిన దినమున నాకు ఉత్తరం ఇచ్చావు. మనం ప్రార్థన చేస్తే నేను ఒక పాట పాడం, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు, ప్రార్థించకపోయినా మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను ఆ ప్రేమను. మనం తాళలేమండి, మనకు అర్థం కాదు. భగవంతుడు తల్లి చనుపాలు విడిచినటువంటి బిడ్డ తల్లిని ఏ విధంగా హత్తుకుంటుందో మనం కూడా అలాగే ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అన్నీ వదిలిపెట్టేసి గాల్లో దీపం పెట్టేసి ప్రభువా నువ్వే కాపాడనా కాదు. నేను మొర్రపెట్టిన దినమున అనగా మనం ఆయన మీద పూర్తిగా డిపెండ్ కావడం. నేను మొర్రపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు అనగా మన కష్టంలో మనుషులకు చెప్పుకునే ముందు భగవంతునికి చెప్పుకోవాలి. ఆపద మనుషులం కదమ్మా, మనకు ఆపద రాక మానదు, కష్టం రాక మానదు, అనారోగ్యం రాక మానదు. కానీ వచ్చిన దాని నుంచి తప్పించడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు భగవంతుడు. ఇది గొప్పతనం. నేను మొర్రపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు, నా ప్రాణములో త్రాణ పుట్టించి మరల ఆశ పుట్టించావు, మరలా ఆశను చిగురింపు చేస్తావు, మరలా బలాన్ని ఇచ్చావు, మరలా జీవాన్ని ఇచ్చావు, మరలా శక్తినిచ్చావు ప్రభా. నేను మొరపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు అనగా అంతగా కనెక్షన్ ఉంది. నేను నా తండ్రికి ఎంత ఇష్టమో, నా తండ్రిని ఏమడిగినా ఇస్తాడు కదా, అలాగనే నీవు నా తండ్రి ప్రభా, నా తల్లివు తండ్రి. తల్లి అయినా అదిగో అన్నాడు కదా, తల్లి అయినా మరుస్తుందేమో, తండ్రి అయినా ఒక్కొక్కసారి ఆదమర్చి విడిచిపెట్టేస్తాడేమో. చూడుము, నిరంతరము ఆయన నేను కేర్ చేస్తున్నాడని. చంటి బిడ్డను ఏ విధంగా తల్లిదండ్రులు కేర్ తీసుకుంటారో అంతకంటే ఎక్కువ కేర్ నీ పట్ల. అందుకే మనం రేపు ధ్యానం చేస్తూ నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయం కలుగుతుంది ప్రభా. నేను ఇంకా పిండంలా ఉండగానే, మాంసం ముద్దగా ఉండగానే నీ కనులు నన్ను చూచాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు చూడండి ఆయనను పేరు పెట్టి పిలుస్తాడట. మన వేలిముద్రలు ఎప్పుడైనా చూసుకున్నామమ్మా? నీ వేలిముద్రలు ఇతరులతో ఎప్పుడు పోల్చబడదే? నీ కనురెప్పలు కనురు గుడ్డు చూసుకున్నావా? ఆ రెటీనా ఇతరులతో ఎవరెవరితో పోల్చబడదే? ఈవెన్ చెవులు కూడా అండి ఇతరులతో ఎవరెవరితో కూడా పోల్చబడదు. నీ ఒక్కడిగానే భగవంతుడు. అందుకే నేను పేరు పెట్టి ఎలా గుర్తుపడతావు, నన్ను ఎలా ఐడెంటిఫై చేస్తావు, మా బాధను ఎలా తీస్తావు, నేను మొర్రపెట్టుతూ ఉన్నాను నువ్వు ఎలా ఆలకిస్తావు, నేనే ఏ విధంగా గుర్తుపడతావు. ఎక్కడో ఉన్నాను, అమెరికాలో ఉండి ప్రార్థన చేసిన, ఆఫ్రికాలో ఉండి ప్రార్థన చేసిన, అమెజాన్ అడవుల్లో ఉండి ప్రార్థన చేసిన, ఇదిగో ఎక్కడో రాష్ట్రంలో ఉండి పూరుగుడుసులో ఉండి ప్రార్థన చేసిన, ఓ మూలన కూర్చొని ఏడ్చిన, నీ కన్నీరు కూడా భగవంతుడు దృష్టిస్తాడండి. ఎలా? నేనంతగా ఒక్కడిగా చేశాను. నేను నీ పక్కనే ఉండే దేవుడు. నువ్వు అనుకుంటా నన్ను అందరూ పట్టించుకోవట్లేదు, నాకెవరు సహాయం చేసేవారు లేరు, నన్ను అందరూ ఏకాకిని చేసేసారు, నేను ఒంటరిని, నా బ్రతికింతే అని నువ్వు అనుకుంటున్నావేమో. భగవంతుడు ఒంటరిగా చేశాను, నేను ఒక్కదానిగా చేశాడు, ఒక్కడిగా చేశాను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇస్తావు, నా ప్రాణంలో తాను పుట్టిస్తావు, నన్ను ధైర్యపరుస్తావు, నాకు కలిగిన భయములన్నిటి నుంచి నువ్వు దూరపరిచావు. నేను ఆపదలో చిక్కబడి 7వ వచనంలో అంటాడు, నేను ఆపదలో చిక్కబడి ఉన్నా అయినా కూడా నువ్వు నన్ను బ్రతికిస్తావు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకే నీవు నీ చేయి చాపెదు. ఏ చేయి చాపుతున్నాడో తెలుసామా? దక్షిణ హస్తం, నీ కుడి చేయి నన్ను రక్షించును. శుభం కలుగుతుందంటమే కుడి చేయి ఆశీర్వదిస్తే, కుడి చేయితో ఆశీర్వదిస్తారే. నిన్ను రక్షించేటప్పుడు కూడా ఆయన తన కుడి చేయిని చాపి నిన్ను రక్షించే దేవుడు. నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికిస్తావు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకే నీవు నీ చేయి చాపేదవు ప్రభువా, నీ కుడి చేయి నన్ను రక్షించును. అందుకే ఇప్పుడు అసలు కీర్తన ప్రారంభించడానికి ముందు నాకు భయం కలిగింది ప్రభువా, అయినా కూడా నువ్వు నాకు ధైర్యాన్ని ఇచ్చావు. ఎలా ధైర్యాన్ని ఇచ్చాడు? నా ప్రాణంలో త్రాణి పుట్టించావు, ధైర్యాన్ని ఇచ్చావు.
7వ వచనంలో చూసాం, నేను ఆపదలో చిక్కబడి ఉన్నా కూడా నేను బ్రతికించావు, నన్ను బ్రతికిస్తావు, నన్ను విడిచిపెట్టవు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షిస్తావు, నా అనారోగ్యం నుండి రక్షిస్తావు, నా ఇంట్లో కలిగిన అసమాధానం నుంచి బయటికి పడేస్తావు. ఎంత ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఏ సమస్య అయినా ప్రతి సమస్యకి ఆన్సర్ వాక్యము, ప్రార్థన. నీవు నీ చేయి చాపుతావు, జీగట్టె గల దొంగ ఊబెట. ఏ ఊబమ్మది? జీగట్టె గల దొంగ చంపేస్తుంది. ఇంకా కలిసి ఉండలేరు. ఇంకా ఆ వ్యాధితో మనం బ్రతకలేం. చేతులు ఎత్తేస్తారు డాక్టర్లు, మేము చేయలేం, ఎక్కడికి వెళ్ళినా ఇంతే, ఇంటికి తీసుకెళ్ళిపోండి. భగవంతుడు అంటాడు కదా, ఆయన చేయి చాపి 12 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ బ్లీడింగ్. ఎవరితో చెప్పుకుంటుంది? కొన్ని వ్యాధులు ఇతరులతో చెప్పుకోలేరు, నామోషిగా ఫీల్ అవుతుంది. అనేక వైద్యుల చేత మరింత సంకటపడిందట. తనకు కలిగి ఉన్నదంతా వ్యయం చేసుకుంది, కృంగిపోతుంది. వారి నోట వీరి నోట యేసుని గురించి విన్నది. ఆమె అనుకున్నది, తనలో తాను విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తుంది. ఎంతమందికి ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి కదా, నేను కూడా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను, తప్పకుండా బాగుపడతాను. ఎవరేమనుకున్నా పర్వాలేదు. చాటుగా వచ్చింది, చాలామంది గుమిగూడి ఉన్నారు ప్రభువు చుట్టూ. ఆమె చాటుగా వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంది. ప్రభువు నుంచి ప్రభావం వెడలింది. మరుక్షణం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ దార కట్టుబడింది. ఆమె ఐడెంటిఫై చేయగలిగింది. వెనువెంటనే ఆయన ముట్టుకున్న సెకండ్లోనే ఆ దార కట్టుబడింది. 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయింది ఒక తల్లి. దయ్యం పట్టింది. ఎంత మాత్రం బాగుపట్టి లేవలేదు. అలాగ బెండ్ అయ్యి 90 డిగ్రీస్లో నడవాలి. చాలా కష్టపడుతుంది. బాధలను చూసే దేవుడు. అనుకుంటా, నా బాధను ఎవరు చూస్తున్నారు, నా కష్టాన్ని ఎవరు చూస్తున్నారు, నా బాధలో ఇలాగ బ్రతకాలి, నన్ను ఎవరు పట్టించుకోరని నువ్వు అనుకుంటున్నావు. భగవంతుడు 18 సంవత్సరం. ఒక చిన్న మోడల్స్, మనకి ఉదాహరణలు మనం చూస్తాం. మనలో విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయడానికి. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అదుగో అడుగు ప్రతి వానికి పడుతుంది, ఎవ్వరిని గద్దింపుగా. అయితే అడుగువాడు సందేహింపక అడగాలి, అనుమానం పెట్టుకోకూడదు. ఇదిగో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండని చూసి సముద్రంలో పడవేయమంటే పడవేస్తామంట. అంత అద్భుతం చేసే దేవుడు. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది. అన్నాడు, లే అన్నాడు, అంతే. నిటారుగా లేచి నిలిచిన తల్లి. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి బెతెస్తా అనే కోనేటి దగ్గర అందరూ దూకుతున్నారు. ఆ కోనేటిలో బాగుపడుతున్నారు. కానీ 38 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తాను, తనకు అవకాశం రావట్లేదు. ఇతరులు గింటేస్తున్నారు, అవకాశం ఇవ్వట్లేదు. ప్రభు జాలిగల దేవుడు. ఎంత దీర్ఘకాలిక వ్యాధి అయినా ఈ సమస్య నుంచి ఎవడు మూడో వ్యక్తి సరిచేయలేడు అని అనుకుంటూ ఉన్న 38 సంవత్సరాల జటిలమైన సమస్య, ఎవరు బాగు చేయలేని సమస్య, స్వస్థపడు కోరుచున్నావా అన్నాడు. ఈ రోజున భగవంతుడు నీ అనారోగ్యం నుంచి విడుదల పొందకూరుచున్నావా అంటాడు. నీవేమనాలి? యేస్ లార్డ్, అవును ప్రభువా. మనసులో ప్రాక్టీస్ చేయండి. అవును ప్రభువా, ఈ బాధ నుంచి విడుదల పొందకూరుచున్నావా? ఈ సమస్య నుంచి, ఈ అసమాధానం నుంచి, ఈ దెయ్యపు చీకటి శక్తుల నుండి విడుదల పొందకూరుచున్నావా? సమాధానం కావాలా నీకు? శాంతి కావాలా? శుభ్రంగా కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలని ఉందా? నీ భర్త నీ మాటలు వినాలని ఉందా? నీ భార్య నీ మాట వినాలని ఉందా? స్వస్థపడగోరుచున్నావా? ఇష్టమా నీకు? యేసులాడని అంగీకరించగలగాలి. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికిస్తావు. నేను ఎంత కష్టంలో ఉన్నా. అందుకే అన్నాడు, ఆకాశం ముందు ప్రభువా, నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా
లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. దావీదు ఎంత అద్భుతమైన విశ్వాసం. ఒకవేళ నా హృదయం కృషించిన, నా శరీరం కుళ్ళిపోయిన, నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నీవు నా ప్రాణదుర్గం. నీవే నా ప్రభువా నా శ్వాస భాగం. నీవే నా ప్రభువా పానీయ భాగం. నీవే దినదినం నా ప్రాణాన్ని రక్షిస్తున్నావు. అందుకే ఉదయకాలన భక్తుడు ఆపదల్లో ఉన్నాడు, చెక్కబడి ఉన్నాడు. అయినా కూడా తన విశ్వాసం ఏంటి? నువ్వు నన్ను బ్రతికిస్తావు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకి నీవు నీ చేయి చాపుతావు, నీ కుడి చేత నన్ను రక్షిస్తావు. మొదటి వచనంలో, ఇప్పుడు మొదటి వచనానికి వద్దాం. 138వ కీర్తన. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. నేను నీ పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరి ఎదుటైనా కానీ నిన్ను కీర్తించడానికి నేను సిగ్గుపడను. ఇది దీని అర్థం. వారు గనులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, ఉన్నతాధికారులు అవ్వచ్చు, లేదా పెద్దవారు అవ్వచ్చు, ధనికులు అవ్వచ్చు, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎక్కడ ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఆయన్ని స్తుతించడానికి మనం ఇక్కడ పెద్ద పెద్ద ఎక్స్ప్లెనేషన్ చేయక్కర్లేదు. భగవంతుడు మనం ప్రాక్టికల్గా మన జీవితాల్లో మనకు జరిగినటువంటి మేలు ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడక్కర్లేదు. నీ దేవుని గురించి గొప్పతనం చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడక్కర్లేదు. ఆయన జననాన్ని, ఆయన మరణాన్ని, పునరుద్ధాన బలాన్ని నువ్వు ప్రకటించడానికి సిగ్గుపడనక్కర్లేదు. ఆయన గురించి నువ్వు సిగ్గుపడితే నీ గురించి ఆయన సిగ్గుపడతాడు. నువ్వు సహిస్తే ఏలుతో ఆయనతో పాటు ఆయన పక్కన కూర్చుంటావు. ఇది సూత్రం. 2వ వచనం. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఈ 138వ కీర్తనలో కఠినమైన మాట ఇదే. మనకి అంతగా సులభంగా అర్థం కాదు. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, అక్కడ వరకు మనకు అర్థమైంది. అయితే నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు అన్నాడు. మూలం వాక్యమే. ఆది యందు వాక్యముండెను అంటాడు. యోహాను సువార్తకు వచ్చేటప్పటికి ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించాడు. అనగా మొట్టమొదటి ఏముంది? వాక్యం. మనం గొప్ప చేయవలసింది వాక్యాన్నే. మన జీవితంలో దేనికైనా మూల సూత్రం వాక్యమే. వాక్యం తప్ప మన జీవితాల్లో దేని మీద మన కాన్సన్ట్రేట్ చేయకూడదు. వాక్యం నీకు సరిగా అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు. నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఆయనే గొప్ప చేస్తున్నాడు. ఆయన నామం కంటే, భగవంతుని నామం కంటే ఆయన ఇచ్చిన వాక్యమే, ఆయన నోటి నుండి వచ్చిన వాక్యమే. అవునుగాక అన్నాడు. నిరాకారంగా ఉంది, ఏమీ లేదు అక్కడ, శూన్యంగా ఉంది. చీకటి కలుగునుగాక అన్నాడు, చీకటి వెలుగైపోయింది. మన జీవితాల్లో కూడా భగవంతుడు వాక్యం మీద ఆధారపడితే మన జీవితాల్లో ఉన్న చీకటి, అసమాధానం, అశాంతి, చివరిగా మనం కావలసింది ఆయన దగ్గర సమృద్ధి ఉందని మనం ఇప్పుడే చదివాం. నిత్యము సుఖం ఉంది, సంతోషం ఉంటుంది. సుఖపడి వెంటనే మరలా కష్టం రాదు. నిత్యము సుఖం ఉంటుంది, ఎప్పుడు ఒకేలా ఉంటాం, ఎల్లప్పుడూ ఆనందంతో ఉంటాం, నిరంతరము సంతోషం, నిరంతరం ఆనందం, నిరంతరము సాటిస్ఫాక్షన్. అదే కదండి తృప్తే కదా కావాల్సింది మనిషికి. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. 3వ వచనం ఇప్పుడే చూసాం. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. 5. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గురించి గానము చేస్తూ ఉన్నారు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. యెహోవా మహోన్నతుడైనను, ఏమన్నాడమ్మా? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను
లక్ష్య పెట్టును చాలు. ఆయన దూరం నుండి గర్విష్ఠుడు ఎవడో ఆయన బాగుగా తెలుసు. ఆయనకి మనుషుల ఆంతర్యం ఎరిగిన వాడు. ఆయనకి మనుషుల గురించి ఎవడెవడ సాక్ష్యం చెప్పని అవసరం లేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. మాట నా నాలుకకు రాకమునిపే, ఎక్కడమ్మా మాట నా నాలుకకు రాకమునిపే. అందుకే చివరిగా 8వ వచనంలో యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను. నాకు అంతగా వాదించడం రాదు, లాయర్లు పెట్టుకోవడం నాకు తెలియదు. నాకు నా పక్కన నిలబడేవారు తక్కువ మంది అయిపోయారు, నాకు ఆపోజిషన్ వారు ఎక్కువ మంది ఉన్నారు. అయినా యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. అందుకే 57వ కీర్తన 2వ వచనంలో మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెడుచున్నాను అన్నాను. భగవంతుడు ఏమంటాడు? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. 57వ కీర్తన 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిపెట్టాడు నీ కొరకు నా కొరకు మాట. తెస్సలోనికి రాసిన 5:24లో మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, నీ పక్షాన్ని వాదిస్తానని విడిచిపెట్టేసి నమ్మించి మోసం చేసేవాడు కాదు. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరిచిదువు. ఏమన్నాడు తల్లి? యెహోవా దేవుడు మాకు సమాధానము స్థిరపరిచాడు. నిజముగా మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరుస్తాం. ఇది ఎలా జరుగుతుందో అర్థం కానప్పుడు, ఇది అసలు జరుగుతుందా లేదని అన్నప్పుడు ప్రభు అంటాడు, మాకు సమాధానం సిద్ధపరిచేవాడు ఆయనే, స్థిరపరిచేవాడు ఆయనే. ఒకరోజు ఉండే సమాధానం కాదు, నిత్యం ఉండే సమాధానం. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరుస్తున్నావు ప్రభు. 68వ కీర్తన 19వ వచనంలో ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. ఒకరోజు కాదమ్మా, అనుదినము ఆయన మన భారాన్ని భరించే దేవుడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఎలా అన్నాడు? ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. హోప్ లేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు, యెషయా గ్రంథం 46:4లో ముదిసెలని అయిపోయింది ప్రభువా, ఒంటరి జీవితం అయిపోయింది, ఎవరు లేరు అంటాడు భగవంతుడు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే. తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే. ముసలికాలం 90 సంవత్సరాలు వచ్చిన తన పనులు తానే చేసుకోగలగు. తన పనులు తానే చేసుకుంటారు చాలామంది. వాక్యంతో ఉన్నవారు ఎముకలు పుష్టిగా ఉంటాయి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే. తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే. నేనే చేసి ఉన్నాను కదా, చంకబెట్టుకునేవాడు నేనే. నువ్వేం చింతించద్దు, నీ చింతంతా నా మీదవే. నిన్ను ఎత్తుకోవడమే కాదు, నేను రక్షించేవాడు. చంటి పిల్లని ఎలాగైతే కాపాడుతాడో నిన్ను ఆయన ఆ విధంగా కాపాడతాడట. విలాపవాక్యం 3వ అధ్యాయం 23వ వచనంలో అనుదినము ప్రభువా నూతనంగా వాత్సల్య పుడుతుందట మన పట్ల ఆయనకి. నువ్వెంతైనా నమ్మదగిన వాడు ప్రభువా అంటాడు భక్తుడు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మకించుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడట. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపించే దేవుడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకోవాలి. అందుకే ఆయన మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, దీన మనస్సు గలవారి యొద్ద నేను నివసిస్తున్నాను అంటాడు భగవంతుడు. 138వ కీర్తనలో ఈ ఉదయకాలన పరిశుద్ధాత్మ దేవుడు నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. దేవతల ఎదుట, గనుల ఎదుట నేను నిన్ను కీర్తిస్తాను, సిగ్గుపడను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నేను మొర్రపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు, నా ప్రాణములో త్రాణ పుట్టించావు, నన్ను ధైర్యపరిచావు. యెహోవా భూరాజులందరూ ఎంత పెద్దోడైనా నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందే, చెల్లించెదురు అని వ్రాయబడింది.
యెహోవా మహాప్రభావం గలవాడిని. వారు యెహోవా మార్గములను గురించి గానం చేస్తారు, పాటలు పాడతారు. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకే నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. స్తోత్రం ప్రభా. నేను నీ మహిమ కోసం సృష్టించబడ్డవాడిని. మనం ఎందుకు ఈ లోకానికి వచ్చాం? ఆయన మహిమ నిమిత్తమే, ఆయనకి గొప్ప చేయడానికే మనం. అందుకే బిడ్డల పట్ల తల్లిదండ్రులకి ఎప్పుడు ఘనత కలుగుతుంది? ఇది పుత్రుడు జన్మించినప్పుడు పుత్రోత్సాహం కలగదు. పుత్రుడు జన్మించాడన్న ఉత్సాహం ఎప్పుడు కలుగుతుంది? పుత్రుని కనుగొని పొగడగా, అది కూడా చాటుగా తన కుమార్తెని గురించి విని ఎంత ఉబ్బుతబ్బిపోయిపోతారో తల్లిదండ్రులు కదండి. అలాగనే భగవంతుడు కూడా మనం మంచిగా బ్రతుకుతూ ఉంటే లోకంలో మనం మంచి సాక్ష్యం కలిగి ఉంటే మన కుటుంబాలు శాంతి సమాధానం నెమ్మది ఇతరులకు అప్పించేవారుగా, ఇతరుల క్షేమాన్ని కోరేవారుగా, ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా, ఇతరుల కష్టాల్లో మనం చేయూతనిచ్చేవారుగా, అనేకుల కొరకు మనం బ్రతుకుతూ ఉంటే భగవంతుడు మనల్ని చూసి కూడా ఇతని వల్ల నేను మహిమ పొందుతున్నాను, మన వల్ల భగవంతుడు గొప్ప చేయబడాలి, ఆయన నామాన్ని గొప్ప తీసుకురావాలి. మాటతో కాదండి, క్రియ. విశ్వాసం అనగా క్రియ. మనకు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మన మాట, మన చూపు, మన తలంపు ఇతరులకి మేలు చేసేదిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచేదిగా ఉండకూడదు. భగవంతుని మెప్పు, ఆయనకి మెప్పు కలిగే విధంగా ఉండాలి. మన జీవితాల్లో, మన బ్రతుకులు ఎప్పుడు ఆయన కనపరచాలి. మనం కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 5వది నీవు కూడా ఒక సువార్తే. నువ్వు వెళ్తూ ఉంటే వెనకాల నీ గురించి వేరే విధంగా మాట్లాడుకోనంతగా నీవు పరిశుద్ధతో భగవంతుని పట్ల నువ్వు భయంతో భక్తితో బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీ మాట మృదువుగా ఉండాలి, నీ మాట కఠినంగా. భగవంతుడు అంటాడు కదా, ఇదిగో ఆయన శత్రువుల ఎడలను ఏమన్నాడమ్మా? లూకా సువార్త 6:36 ఆయన శత్రువుల ఎడలను, 2 కృతజ్ఞత లేని వారి ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడట. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఆయన శత్రువుల ఎడలను, 2 కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన ఉపకారి అయి ఉన్నాడట. ఎంత గొప్ప మాట తెలుసా మీ మాట. ఆయన శత్రువు, 2 కృతజ్ఞత లేని వారి ఎడల ఉపకారి అయినట్టు మీరు కూడా ఆయన కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండాలి. తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు అన్నాడు. ఒకవేళ ఇతరుల తప్పులను పట్టుకుంటున్నావు, నీ తప్పులు నువ్వు చూసుకోవద్దు, నిన్ను నువ్వు గమనించుకో. నిజంగా నువ్వు పేపర్ పక్కన పెట్టుకొని రాసుకో, నీ పరిస్థితి ఎలాగుందో నువ్వు ఆలోచించి తీర్పు తీర్చొద్దు. అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు సుమా. నేరం మోపొద్దు, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు. ఎవరిని క్షమించాలి? శత్రువుని క్షమించాలా? నన్ను కొట్టినోని క్షమించాలా? నా ముఖం మీద ఉమ్మేసినోని క్షమించాలా? నా వీపు నాగలి చాలి వల్ల చీల్చివేసిన వాడిని క్షమించాలా? నా ఇంటి మీద బురదేసి వాడిని క్షమించాలా? నా తల్లిదండ్రులను దూషించిన వాడిని క్షమించాలా? అవును, క్షమించాలి. లేదా బైబిల్ వదిలిపెట్టే. నువ్వు క్షమించలేని మనసు లేదు అన్నది ఒక తల్లి. అయితే నీకు నేను బాప్తిసం ఇవ్వనమ్మా అన్నాను. అయ్యా, నేను వారిని మాత్రం క్షమించలేను. నువ్వు వారిని క్షమించలేకపోతే నేను బాప్తిసం ఇవ్వలేను. నువ్వు క్షమిస్తాను అంటే అప్పుడు నేను బాప్తిసం ఇవ్వగలను. లేదా ఆ పాపం నాకు చుట్టుకుంటుంది అన్నాను. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు. ఇయ్యండి, అప్పుడు మీకు ఇవ్వబడతారు. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు కూడా కొలబడుతుంది. మీరు ఏం విత్తితే అదే పంట మీకు కలుగుతుంది. మీరు అనుకుంటున్నారు, లూకా సువార్త 6:31 మనుషులు మీకు ఎలాగో చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయండి. మీరు ఎలాగ ఆశిస్తున్నారు? నీ భార్య నుంచి ఏ విధంగా నువ్వు ఆశిస్తున్నావు? నీ భర్త నుండి ఏ విధంగా ఆశిస్తున్నావు? నీ పిల్లల నుండి నీవే విధంగా ఆశిస్తున్నావు? నీ తల్లిదండ్రులు నీవే విధంగా ఆలోచిస్తున్నావు? నీ ఫ్రెండ్స్ నుంచి, నీ కొలీగ్స్ నుంచి నీవు ఎలాగని ఆశిస్తున్నావో అదే విధంగా వారు కూడా ఆశిస్తారు కదా.
మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయాలి కదా అన్నాడు భగవంతుడు. వినుచున్న మీతో చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించి వారిని దీవించుడి. మా వల్ల కాదండి. అయితే నువ్వు క్రైస్తవుడిగా ఉండడానికి అర్హుడు కాదు. నువ్వు ప్రార్థన చేయడానికి నీకు అర్హత లేదు. ఆయన అడగడానికి అర్హత లేదు. నువ్వు మిమ్మల్ని శపించి వారిని దీవించాలి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏమన్నాడమ్మా? మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలట. అసలు ఎక్కడ అవుతుంది ప్రభువా? నాకు ఎలాగవుతుంది అంటే చెప్తాడు కదా భగవంతుడు, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపు రెండవ చెంప చూడాలి. నీ ప్రేమతో జయించాలి, ప్రేమ చేత జయించాలి. అందుకే భగవంతుని మనం అడగాలంటే, నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికిస్తావు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షిస్తావు, నీ కుడి చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షిస్తుంది. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. యెహోవా నీ కృప నిరంతరము ఉండాలి. యెహోవా నీ కృప నిరంతరము ఉండాలి. నీ చేతి కార్యమును ప్రభువా, నీ మహిమ కొరకు పుట్టబడిన వాడిని అంటే నీవు ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పాలి. నీ పైబట్టి ఎత్తుకుని పోయేవాడితో ఇది కూడా పట్టుకెళ్ళిపోయా ఏం చేసుకుంటావు? నా దేవుడు నాకు కొన్నాడు చాలు అనాలట. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్మన్నాడు. నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద నువ్వు వాడి దగ్గర మరలా అడగొద్దు అన్నాడు. అప్పెవరికి ఇవ్వాలి? అప్పెవరికి ఇవ్వాలంటే ఏమన్నాడు చూడండి, మీరెవని యొద్ద మరలా పుచ్చుకునే వాళ్ళని నిరీక్షించరు, వారికి అప్పిస్తే మరలా వెనక్కి తిరిగి ఇచ్చేస్తే మీకేం ఫలం కలుగుతుంది? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకునే వాళ్ళని పాపులకు అప్పిచ్చేది కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి చేయను నిరాశ చేసుకొనగా మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పివ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండదు, మీరు సర్వోన్నతిని కుమారులై ఇందురు అని వ్రాయబడింది. చాలు. నిజంగా మనం దేవుని కుమారులు అనబడితే మనం చేయవలసిన పని శత్రువుని, నీకు ఆయాసపరిచేవాడిని క్షమించాలి, వాడిని ప్రేమించాలి, బలంగా ప్రేమించాలట. అందుకే భక్తుడు 138వ కీర్తనలో ఎంతమంది శత్రువులు నా మీద పడినా పర్లేదు ప్రభు, నీవు ఉంటే చాలంతే. 3వ వచనంలో చూడండి, నేను మొర్రపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు, నా ప్రాణంలో త్రాణ పుట్టించావు, నన్ను ధైర్యపరిచావు ప్రభు. చాలు, నువ్వు ఉన్నావు. ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు. రాజు అయ్యుండి ఊర్లంపటి తిరుగుతున్నాడు, పైబట్టు ఒకటి పట్టుకుని అలా దుమ్మెత్తిపోస్తున్నాడు. చీ చీ అంటున్నాడు. షిమి అనే భక్తుడు వచ్చాడు. వాడు ఏమంటున్నాడండి? షిమి అనే వాడు వచ్చి చీ చీ చచ్చిన కుక్క అని తిడుతున్నాడు. అలాగే పిల్లిలా వెళ్ళిపోయాడండి. మన శవాలుగా బ్రతకాలి, మనకు పౌరుషం లేకుండా ఉండాలి. సిగ్గు శరం లేదారా నీకు? అవును అనాలి. కోపం రాదంటారా? అవును అనాలి. అందుకే మన ప్రార్థన ఆయనలా మార్చి ప్రభువా, నువ్వు నన్ను ఆయనలా మార్చి ప్రభువా, యేసులా మార్చి తండ్రి. మన ద్వారా గొప్ప కార్యాలు చేయబడతాయి, మన ద్వారా అనేకులకు మేలు జరుగుతుంది, అనేక కుటుంబాలు నెమ్మది, అనేక కుటుంబాల ఆరోగ్యం, అనేక కుటుంబాల శాంతి, సమాధానం. నేను శాంతిని మీకు ఇచ్చిచ్చున్నాను, నా శాంతిని మీకు ఇచ్చిచ్చున్నాను. ఆయన మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి ఆయన పరిశుద్ధాత్మనే ఆయుధాన్ని మీకు ఇస్తానండి. వాడండి, బలంగా ఉండండి. ముగిస్తున్నాను. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతలు ఎదుట నేను కీర్తించేదను, నీ పరిశుద్ధాలయము తోటి నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు ప్రభువా. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. నేను మొర్రపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరమిస్తావు, నా ప్రాణంలో త్రాణ పుట్టిస్తావు, నన్ను ధైర్యపరుస్తావు. యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు కనుక యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గురించి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నువ్వేం చింత చెందొద్దు. నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికిస్తావు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షిస్తావు. నీవు నీ చేయి చాపుతావు, నీ కుడి చేయి నన్ను రక్షిస్తుంది. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఎంత మంచి మాట అంటే, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను.
యెహోవా నీ కృప నిరంతరముండును. నేను నీ చేతి కార్యమును ప్రభా, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. అనుదినము ప్రభా మా భారం భరిస్తూ ఉన్నాం. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రభువు స్తుతినందును గాక. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు మనలను మన కుటుంబాలను ఆయన మనలను నిండారుగా ఆశీర్వదించిన గాక. మన కుటుంబంలో శాంతిని సమాధానమును ఆయనే క్షేమమును అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు మన వినికిల్లో ఆ పరిశుద్ధ వాక్యమును దీవించును గాక.